ఎంతసేపు వస్తే మీకెందుకులేండి. అబ్బో, అమ్మాయి గారికి చాలా కోపం వచ్చింది. రాదా మరి? నేను వచ్చి గంట సేపు అయింది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో చూడండి, నా కళ్ళు ఎలా కాయలు కాసాయో. సారీ డియర్, ఆఫీసులో అర్జెంటుగా మీటింగ్ ఉంది, కొంచెం లేట్ అయింది. అంతేలే, మీకోసం ఒక అమాయకులు ఎదురు చూస్తున్న ధ్యాసే ఉండదు మీకు. గుర్తులేక కాదు విజయ, ఈ రోజు నేను ఒక గొప్ప విజయాన్ని సాధించాను. ఏమిటో అంత గొప్ప విజయం? నేను పురావస్తు శాఖలో ఉద్యోగం చేస్తున్నానని నీకు తెలుసు కదా? అవును, అందులో మీరు పెద్ద ఆఫీసర్ అని ఆ విషయం అందరికి తెలిసిందే కదా. గత వారం రోజుల్లో జరుగుతున్న త్రవ్వకాలలో ఆ బ్రహ్మనాయుడికి సంబంధించిన నిర్దేశం ఒకటి బయటపడింది. దాన్ని సాధించగలిగే ప్రభుత్వానికి అప్పచెప్తే నా ప్రభుత్వంలో ఎంతో గుర్తింపు వస్తుంది విజయ. సారీ నరసింహ, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. చూడియా, ఆడపిల్ల కలకే అందం. నీలాంటి చిలకల కొలిక అలక సాగిస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది. అబ్బో, అబ్బాయి గారికి కవిత్వం కూడా వస్తుందన్నమాట. పాల పొంగలాంటి నీ పసిడి యవ్వనంతో నిన్ను చూస్తుంటే మిసమిసలాడే నిన్ను చూస్తుంటే నా ప్రేమ కోరిక బుసలు కొడుతుంది విజయ. నీ చల్లని కబుర్లు వింటుంటే అసలు నాకు ఈ కాలమే తెలియడం లేదు. కబుర్లు వింటూ కాంచన శిల్పంలో ఉంటే ఎలా? కౌగిలంతల పాల పంతంలో అయ్యగారు కాస్త దూరంగా ఉండాలి. నేను ఉద్యోగం 10 రోజులు సెలవు పెట్టి ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను పిల్లాడి శోభనం కూడా పూర్తి చేయాలని. అబ్బా, నువ్వంత సందుల కాళ్ళ సంపంగిన వింది, అందగట్టిన చూడ రాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు కవ్విప్పుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. చిలక కొట్టే వేళ, పిల్ల పాప నిద్రపోయే వేళ, ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాల, ఎదటే తుమ్మద పాట పూల బట వేయాల. సందె పొద్దుల కాడ సంపంగిన బిల్ది, అందగ తెలుసుడ జాబిల్లి వచ్చింది.
జాజి మత్తు చల్లే వేళ పిల్లగాలి జోల పాడే వేళ కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాలా మబ్బు పట్టిన కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సంద పొద్దుల కాడ సంపంగి